స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వివిధ సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ చెన్నైకి షిఫ్ట్ అయింది. వీళ్ళిద్దరూ పూవెల్లం కేట్టుపార్, మాయావి, కాకా కాకా, ఉయిరిలే కలందదు, పేరళగన్, జూనార్ సినిమాలో కలిసి నటించారు. పూవెల్లం కేటుపార్ సినిమా టైంలో ప్రేమలో పడ్డ వీరు 7 ఏళ్ల ప్రేమలో మునిగి తేలారు. 2006 సెప్టెంబర్ 11న మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న జ్యోతిక కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత 36 వైదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. జ్యోతిక రీ ఎంట్రీలో మహిళ ప్రధాన కథలు ప్రాధాన్యతనిస్తూ నటిస్తోందని చెప్పాలి. మహిళా మట్టుం, నాంచియార్, చెక్క శివంతవానం, కాట్రిన్ మోలీ, రాక్షసి వంటి పలు సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ చేసిన జ్యోతిక శైతాన్, శ్రీకాంత్ వంటి మూవీల్లో యాక్ట్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెయిన్ రోల్లో వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ రెడీ అయ్యింది. ప్రస్తుతం వరుస ప్రమోషన్ తో సందడి చేస్తోంది. తాజాగా తను కూడా లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుల్లో లింగ వివక్ష అనేది కామన్ అయిపోయిందని జ్యోతిక చెప్పుకొచ్చింది. తాను సూర్యను పెళ్లి చేసుకున్నాక సమాజంలో ఇప్పటికీ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు జ్యోతిక చెప్పడం గమనార్హం. తాను ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూలలో సూర్యాని పెళ్లి చేసుకున్నందుకు లక్కీ అని చెబితే ప్రజలు సూర్య చాలా మంచివాడు అంటారని తెలిపింది. తాను ఎక్కడా కనిపించనని, ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుందంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నిజానికి వస్తువుల కొనుగోలు చేసిన విషయంలో కూడా ఎప్పుడూ లింగ వివక్షను ఎదుర్కొంటాం. ఒక కారు లేదా ఇంకా ఏదైనా వస్తువు కొన్నప్పటికీ దాని ఫ్యూచర్లు ఇంకొకరు చూడాల్సిందేననే ధోరణి ఉంది. మహిళలు సరైన నిర్ణయాలు తీసుకోలేరని అంటూ ఉంటారు. అది ఒక చిన్న చూపు లాంటిది. కొన్నిసార్లు గుర్తింపు కూడా ఉండదు అని తెలిపింది. ప్రస్తుతం జ్యోతిక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.